గడిచిన టైం గురించి మాట్లాడుకోవడం దేనికి? ఫ్యూచర్ ఎలా ఉందో చూసుకోవాలి కానీ అంటున్నారు కొంతమంది నాయకులు. నెక్స్ట్ ఇయర్ మీద చాలా ఆశలే పెట్టుకున్నారు. ఎవరి జానర్లో వాళ్ళు మెయిన్ రెడీ అంటున్నారు. స్వీటీ బర్త్డే సందర్భంగా వచ్చిన ఘాటీ గ్లిమ్స్ చూసిన వారు సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. వచ్చేస్తున్నాను కదే బుజ్జితల్లి అంటూ తండేల్లో నాగచైతన్యను ముద్దు చేస్తున్న తీరు చూసి సాయి పల్లవిని స్క్రీన్ మీద చూడటానికి తెగ వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. పూజా హెగ్డేని చూసి ఎన్నాళ్లయిందో అనుకుంటున్న వారికి నెక్స్ట్ ఇయర్ పండగే. సూర్య పక్కన రెట్రోలో ప్రామినెంట్ రోల్లో కనిపిస్తున్నారు పూజా హెగ్డే. అచ్చ తెలుగు సినిమా కాకపోయినా పాన్ ఇండియా సినిమాగా పలకరించడానికి రెడీ అవుతోంది రెట్రో. పూజా హెగ్డేకి పర్ఫెక్ట్ కంబ్యాక్ అవుతుందంటున్నారు ఆడియన్స్. ఇటు తమన్నా డైరెక్ట్ తెలుగు సినిమా చేసి చాన్నాళ్లైంది. ఆ లోటును తీర్చడానికి ఓదెల 2 పర్ఫెక్ట్ ఆప్షన్ అని అంటున్నారు మిల్కీ బ్యూటీ. ది బెస్ట్ పర్ఫార్మర్ గా పేరు తెచ్చుకోవడానికి ఓదెల సీక్వెల్ ఉపయోగపడుతుంది అన్నది ఈ భామ చెప్తోన్నమాట. సమంత గురించి చెప్పనక్కర్లేదు. ఖుషీ తరువాత ఈ భామ కోసం మన వారంతా వెయిటింగ్. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఆల్రెడీ ఓన్ ప్రొడక్షన్ హౌస్ లో మూవీ మొదలు పెట్టేశారు. నార్త్ లోనూ టాప్ స్టార్స్ తో జోడి కట్టడానికి రెడీ అవుతున్నారు. ఏదో ఒకటి 2025లో సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలంటున్నారు హార్డ్ కోర్ ఫ్యాన్స్.